నమస్కారం. ఎస్బీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. 61వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిందని వెల్లడి. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరానికి ₹1,00,000 విరాళంగా ఇచ్చిన యాచకుడు. అభినందించిన మందిరం గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్న జనసేన నేత మహేష్. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింలకు పెద్దపీట వేస్తామని ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అంటూ ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 61వ డివిజన్ ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 61వ డివిజన్ ప్రశాంతి నగర్ ఏరియాలో పర్యటించామన్నారు. ఈసారి జగనన్నకే మేము ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పని ప్రజల నుంచి వస్తున్న దీవెన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 175కి 175 నియోజకవర్గాలు గెలిస్తే చెప్పడానికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పదమే అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా రేపు ఏదైతే ఎన్నికల శంఖారావం పూరిస్తున్న మా ముఖ్యమంత్రి గారు సిద్ధం అనే కార్యక్రమాన్ని రేపు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా వేల మంది మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమాల అమలు, అభివృద్ధి వాటి మీదే వారు ఇప్పటివరకు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 61వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మరి ప్రతి గుమ్మంకి వెళ్ళాం. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి జగనన్న ఇచ్చేటువంటి నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, అమలయ్యాయా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి తెలుసుకోవటము, ప్లస్ ఇంకా ఓటు అడగటం అనేటిది కూడా జరిగింది. చాలా పాజిటివ్గా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రతి గుమ్మల్లో కూడా పిల్లవాడికి అమ్మఒడి, లేకపోతే విదేశీ విద్య. ఎందుకంటే విదేశీ విద్య అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కళ సాకారం చేశారు. ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి విదేశీ విద్య అంటే వాళ్ళకి వెళ్ళటం కష్టమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లలందరినీ కూడా విదేశీలు పంపించి చదువుకోపిస్తున్నారంటే మరి మేమందరం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడప కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ప్రజలు మంచి స్పందన కనిపిస్తుంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల పక్షపాతి. ఆయన అనుసరిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఒక బీసీ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి అయ్యాడు. ఒక అనిల్ కుమార్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో మనం గడప గడప స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏ ఇంటికి వెళ్ళినా మరి మంచిగా స్పందిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు అని చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేలాగా అంత ముత్యాలంపాడు సాయిబాబా మందిరానికి పరమ భక్తుడు యాచకుడు అయిన యాదిరెడ్డి మరొకసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం వద్ద యాచక వృత్తితో జీవిస్తూ ఎడ్ల యాదిరెడ్డి తను సంపాదించుకున్న సొమ్మును ఎప్పటికప్పుడు బాబా మందిరానికి విరాళాలుగా అందజేస్తూ బాబా పట్ల భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బాబా ప్రాంగణంలో మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి యాదిరెడ్డి ₹1,00,000 విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు పి లక్ష్మణరావు, కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరి, మందిరం అర్చకులు పాల్గొన్నారు. ముందు యాచక వృత్తి చేస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి వీరు ఈ గుడి యొక్క విధానాన్ని చూసి
ఆయనకి తోచినటువంటి సహాయం చేయాలని దాతృత్వానికి మరో పేరుగా నిలిచినటువంటి యాదిరెడ్డి ఈరోజు వరకు ఈ గుడికి 9,54,691 రూపాయలు అందజేయటం అనేది జరిగింది. దీనికి కారణం ఇవాళ చెబితే ఆశ్చర్యం, గోశాల నిర్మాణం చేస్తే దానికి అయ్యే ఖర్చు అంతా నేనే ఇస్తానని 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. తండ్రులాభిషేకం బియ్యంతో అభిషేకం బాబా గారికి చేస్తుంటే 1,00,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1 కోటి రుద్రాక్షలు అభిషేకం మేము చేస్తే ఈ యాచక వృత్తి చేసేటువంటి ఆయన 2 లక్షల రూపాయలు మనకు అందజేయటం అనేటువంటి జరిగింది. మందిరానికి అభివృద్ధి చేసుకోండి మరొక 1,00,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయుడు చాలా పెద్దదైపోయింది. ఈ బాబాగారికి నేను మొదటి నుంచి కూడా ఏ రకంగా ఇది చేస్తున్నో దానికి ఇచ్చుకుని ఒక్కపారి పట్టులో రెడ్డి గారు పరిచయం అయ్యారు. పాపం ఆయన చూసి ఆశ్చర్యపోయి ఇలా చేస్తున్నారని అందరికీ తెలియజేసినట్టు ఇప్పటికి కూడా నా గురించి మొత్తం అమెరికా కూడా అక్కడి కానీ ఇక్కడ అన్ని దేశాల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి. నా మంచి చెడు కూడా అడుగుతున్నారు. ఇప్పటికీ ఎలాగా నా ఆరోగ్యం బాగలేకపోయినా సరే బాబాగారికి పూజ చేపిస్తామని 1,00,000 రూపాయలు ఇచ్చా. ఈ అన్నిటి కారణం ప్రచారానికి మాకు గౌతురెడ్డి సత్తా కలిగి ఉన్నటువంటి యాదిరెడ్డి గారు నిరంతరం తాను సంపాదించినటువంటి ధనంలో కొంత మేరకు బాబావారి సేవకు దాతృత్వ రూపంలో ఆభరణాల రూపంలో అందించడం జరుగుతూ వచ్చింది. సంపాదించడం అందరూ సంపాదిస్తారు, సంపాదించింది దానగుణం చేయాలి అనేటువంటి లక్ష్యం మనిషి కొద్ది మందిలోనే ఉంటుంది. అలా ఉన్నటువంటి కొద్ది మందిలో యాదిరెడ్డి గారు ఉన్నవాచక వృత్తి చేస్తున్నాడనే పేరే కానీ ఆ మహానుభావుడికి ఉండే మనస్సు ఎవరికి ఉండదు. నీ తర్వాత ఏంటని మేము చాలాసార్లు ప్రశ్నించాం, నీకు తర్వాత కార్యక్రమాలకు డబ్బు ఏం చేసుకుంటామని. దానికి మీరు ఉన్నారు, గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ భక్తులు ఉన్నారు. నాకేం డబ్బు నిలవద్దు. ఇక్కడ భక్తులు ఎవరైతే ఇచ్చారో ఆ భక్తులందరూ చల్లగా ఉండాలని వాళ్ళ డబ్బంతా నేను మరలా మందిరానికి ఇస్తున్నాను. ఆ మందిరంలో భక్తులందరూ చల్లగా ఉండాలని పూజలు చేయండి, వాళ్ళు బాగుండాలని ఆయన చివరి కోరిక. ఆ యాదిరెడ్డి గారికి ఆరోగ్యం కూడా బాగుండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రామారావు గారికి కొంత డబ్బుని అందజేసి ఉన్నారు, 1,00,000 రూపాయల వరకు. నా తదనంతరం చేసే కార్యక్రమాలు యథావిధిగా గోదానం కానీ భోజనాలు కానీ చేసే కార్యక్రమాలు కానీ నా డబ్బుతో చేయండి అని చెప్పి వారి స్నేహితుడైన రామారావు గారికి కూడా డబ్బులు ఇచ్చున్నారు. ఆయన ఏదైనా మంచి మనస్సుకి భగవంతుడు చల్లగా చూసి మంచి ఆయురారోగ్యాలతో ఉన్నంతకాలం మంచిగా ఆయువుగా ఉండి ఆ భగవంతుడి దగ్గర సాయినాథుడి పాదాల దగ్గర శాశ్వతంగా చేరుకోవాలని కోరుకున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ముస్లిం సమస్యలపై పశ్చిమ నియోజకవర్గంలో అనేక పోరాటాలు నిరంతరం చేశామని జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని మదర్సా అభివృద్ది కోసం 5 లక్షల రూపాయల విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్ ముస్లింల అభివృద్ది సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారే మరుగున మర్చారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడరు. మా నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తా, నా ఫోటో గుండెల్లో పెట్టుకుంటా అని ఆయన స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు. తండ్రి పేరును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాక తండ్రి ఫోటో తీసుకునేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారు చెప్పిన మాటకి ఆయన సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ గారు లేరని చెప్పారు షర్మిల గారు. ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి అని, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని షర్మిల గారు చెప్పారు. అంటే వైసీఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ ఉంటారు? చెప్పమనండి. కాబట్టి తండ్రినే తీసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ముందు అసమర్థ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది గద్దె మాత్రమే అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ నాగార్జున నగర్ లో సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ నాయకత్వంలో ఈ డివిజన్ లో సుమారు 24 కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు స్పష్టం చేశారు. మా ప్రాంతంలో లైట్లు వచ్చినాయి, మా ప్రాంతంలో పార్కులు వచ్చినాయి, మా ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కాబట్టి రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు మహిళలు బయటకు వచ్చి మరి ఈరోజు మాకు మద్దతు ఇస్తాం జరుగుతుంది. ఇది నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇది నిజంగా అందించే సంక్షేమ కార్యక్రమాలు. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీరు రండి, మీరు 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ రోజుకైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ఈ తూర్పు నియోజకవర్గ ప్రజానికం 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామోహన్ ఒక అసమర్థతని గుర్తించి రేపు 2024లో ఈరోజు మేము గుర్తిస్తాం కాదు, నెల రోజుల క్రితం గారా వాళ్ళతో పాటు ఉన్న ఎంపీ కేసినేని నాని గారు నేను చూసిన ఎమ్మెల్యేలో గద్దె రామ్మోహన్ 3 రోడ్లు సీసీ రోడ్లు గాను 23 లక్షల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా పెద్దలు కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా కాలనీ పెద్దలు, డివిజన్ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా చేపట్టి నుంచి ఈ రోజు వరకు కూడా రానున్న యుద్ధానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుల ఆధ్వర్యంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేయడం జరిగింది. గతంలో ఆయన కాలనీలో గడప గడపకు పర్యటించిన సందర్భంలో అందరూ సుపరిచితులు కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్కు తెలియచేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామన్నారు. నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో మన ఆసిఫ్ గారు ఈరోజు అభ్యర్థిగా మన పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు 44వ డివిజన్లో మైలవరపు దుర్గారావు గారు, రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో డివిజన్ పర్యటన అన్నది జరగడం జరుగుతుంది. ఈరోజు మన చైర్మన్ గారు, ఏపీఐడీసీ చైర్మన్ గారు పుణ్యశీల గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, అప్పాజీ గారు, ఇంకా తంగళ్ళ రాము గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. అభివృద్ధి పనుల మీద, సంక్షేమం మీద ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇంకా మేమేమైనా మీకు పూర్తి చేయాల్సినవి ఉన్నాయా అన్నది కూడా ప్రతి ఒక్క గడపకి తెలుసుకోవటం జరుగుతుంది. ఏదైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా కొన్ని పథకాలు ఆగినా కానీ అవి వెంటనే మళ్ళీ రీజనరేట్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. అలాగే అభివృద్ధి పనుల్లో కూడా మీకు ఏమైనా ఇంకా చెప్తున్నారు. మమ్మల్ని ప్రజలందరూ మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటే బ్రహ్మరథం పట్టి మమ్మల్ని అందరినీ హారతులు ఇస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవడం ఖాయమనేది మేము చెప్పడం కాదు, ఈ స్థానిక ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. అభివృద్ధిని చూసి ఓటేయండి, మేము అభివృద్ధి చేశాం కాబట్టి వచ్చి ఓటు అడుగుతున్నాం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఏ అభివృద్ధికి నోచుకొని గత ప్రభుత్వాలు కావాలని చెప్పేసి అందరికీ మాయ మాటలు, మాయ హామీలు ఇచ్చి మోసాలు చేశారు తప్ప ఏ ఒక్కళ్ళు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ప్రజల్లో ఉండే పార్టీ ఇది, పేదల పార్టీ ఇది, బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం అందరం మళ్ళీ జగనన్నని సీఎం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జగనన్న గడప గడప మన ప్రోగ్రాంలో 44వ డివిజన్లో 139 సచివాలయం పరిధిలో మన వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఆసిఫ్ అన్న, అలాగే నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, చైర్మన్ గారు, కార్పొరేటర్లు, ఇంకా స్థానిక పెద్ద బందర్ రోడ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం వరకు కూడా 3 రోజుల పాటు అన్నదానం చేయనున్నట్లు సూపరింటెండెంట్ రామచంద్రరావు వెల్లడించారు.
బందర్ రోడ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతి గురువారం నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1990లో కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక విగ్రహాన్ని మన పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. ఆ పుష్కరాలు జరిగినన్ని రోజులు స్వామివారికి తిరుమలలో జరిగినట్లే అన్ని ఉత్సవాలు, అన్ని పూజలు, అన్ని కైంకర్యాలు చేసి భక్తులకి దర్శనం కల్పించారు. తర్వాత విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలోని ఒక ప్రేయర్ హాల్ని ఏర్పాటు చేసి ఆ ప్రేయర్ హాల్లో ఉంచి ఒక అర్చకుడిని ఏర్పాటు చేసి పూజలన్నీ చేస్తూ వచ్చారు. తర్వాత 2010వ సంవత్సరంలో ఇక్కడ పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఒక 2 అర్చకులతో ఇక్కడ కైంకర్యాలన్నీ నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం గత 6 మాసాలుగా ఈ ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు అన్నదానం జరుగుతోంది. ఈ అన్నప్రసాద వితరణ దాతల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. కేసినేని నానితో సహా సైకోలందరూ ఒకే పార్టీలో చేరారని టీడీపీ సీనియర్ నాయకులు కేసినేని చిన్ని ఎద్దేవా చేశారు. సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కేసినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం టీడీపీ నాయకులు బోండా ఉమతో కలిసి నిర్వహించడం హర్షణీయమన్నారు. కేసినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు ఆయన సొంత ట్రస్టు కేసినేని శివనాథ్ ట్రస్ట్ నుంచి జరుగుతూ ఉన్నాయి. అటేపు మొబైల్ అన్నా క్యాంటీన్లు 7 నియోజకవర్గాల్లో పేదలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ని ఆయనే సొంత నిధులతో ట్రస్ట్ ద్వారా రన్ చేయటం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, అలాగే క్రిస్మస్, సంక్రాంతి, ఉగాదికి మరి ప్రజలతో సన్నిహితంగా ఆయన మెలగటం కానీ, వాళ్ళకి కానుకలు ఇవ్వటం కానీ, అలాగే పెద్ద ఎత్తున కిడ్నీ బాధితులను ఆడుకోవటం కానీ. 2019 నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్నో పథకాలు, తెలుగుదేశం హయాంలో జరిగిన పథకాలు ఎన్నో రద్దయినాయి. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు, అంటే మనం చూస్తే ఇన్ఫ్రా కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో రూపురేఖలు మారిపోయినాయి. మనం చూస్తే అసలు ఇదివరకు చూసిన 2014 ముందు సెంట్రల్ నియోజకవర్గానికి 2019 సెంట్రల్ నియోజకవర్గానికి చాలా తేడా. అటువంటి ఘనత బోండా ఉమ్మ గారికి తెలుగుదేశం పార్టీకే దక్కింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు లాంటి ఎన్నో పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. మా ఉమా గారి ఆధ్వర్యంలో కానీ, మా నాయకులు కానీ మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న నిరంతరం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా. విజయవాడ ధర్నా చౌక్ లో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ అయిన వారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగుల బకాయిలన్నీ తక్షణమే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంతో రవాణా రంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆర్టీసీ కొత్త బస్సులు కొనాలని, ఆర్టీసీలో వెంటనే రిక్రూట్మెంట్ చేసి 10,000 మందినైనా తగ్గ రిక్రూట్మెంట్ చేయాలని, వాతావరణ కాలుష్యం నివారించాలనే పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ ఆడిని నిర్వహించాలి, మొత్తం ఆర్టీసీలో జరగాలని, ఆర్టీసీ కార్మికులు రావాల్సిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, అలవెన్సులు, హైడ్రోట్ అలవెన్సులు, ఇతర ఎలవెన్స్ అన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో దండా జరగబోతుంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు 2021 పే స్కేల్ కోల్పోయారు కాబట్టి 2023లో రావాల్సిన పే స్కేల్ అయినా వెంటనే దాన్ని ప్రాసెస్లో పెట్టాలి. లేట్ అయ్యే పక్షంలో కండక్టర్ల పైన వాళ్ళకు రావాల్సినటువంటి శ్రమకు ఫలితం రావడం లేదు. డబుల్ డ్యూటీల పేరుతో
విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క జీతం 1600 ఉంటే కనీసం 700 మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా అద్దె బస్సు కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కనీస వేతనాలు ఇవ్వకుండా దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మొత్తం దాదాపు ఒక డ్రైవర్ కండక్టర్లపైనే, అవుట్సోర్సింగ్ ఎయిర్ బస్సు డ్రైవర్లపైనే దాదాపు సంవత్సరానికి 350 కోట్ల రూపాయల దాకా ఈ శ్రమను దోచుకోవడం జరుగుతుంది. ఇది ఈక్వల్ టు ఒక నెలకు మొత్తం కార్పొరేషన్లో ఇచ్చేటువంటి జీతానికి సమానము. కాబట్టి ఈ దోపిడీకి వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ వెల్లడించారు. 7వ డివిజన్లో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 కుటుంబాలకు చెందిన నిరుపేదలకు 1 లక్ష విలువ చేసే తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ పాల్గొని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నెహ్రూ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెహ్రూ భౌతికంగా ప్రజల మధ్యన లేకపోయినా నిరంతరం వారి గుండెల్లో బ్రతికే ఉంటారన్నారు. జీవనోపాధికి సంబంధించి వాళ్ళందరి గారు అందజేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజానికం ఒక నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని చెప్పడానికి విధంగా ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఆయన చనిపోయిన దగ్గర నుంచి గారా అనేక సేవా కార్యక్రమాలు, విద్య, ఉపాధి, వైద్యం, ప్రజానికానికి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రజానికానికి ఏ కష్టం వచ్చినా గారా వెంటనే స్పందించి ఈ కార్యక్రమాలు చేస్తాం గారా జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు, మరొక పక్క ప్రజానికానికి కావాల్సిన జీవనోపాధికి సంబంధించిన ట్రస్ట్ తరపున చేయాల్సిన కార్యక్రమాలు మా వంతుగా డివిజన్ సుఖమాని సెంటర్లో దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి జీవనోపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు, 1 టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే గారైన దేవినేని అవినాష్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే 7వ డివిజన్ పెద్దలు సంపత్ గారు, క్లైవ్ గారు, మరి మహిళా నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 10 రోజుల నుంచి మనం గడప గడప ప్రోగ్రాం అనేది 7వ డివిజన్లో చేయడం జరిగింది. స్థానికులు అన్నను అడగడం ద్వారా వాళ్ళ జీవనోపాధి నిమిత్తం ₹1,00,000 బండి. రాష్ట్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియన్ కు అన్ని రకాల అండగా ఉంటామని సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజయవాడ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర డైరీ కార్యక్రమాన్ని సి ఛానల్ ఎండీ రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఐజేయూ కార్యదర్శి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ తో పాటుగా విజయవాడ అర్బన్ శాఖ యూనియన్ అధ్యక్షులు చావా రవి పాల్గొన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అర్బన్ శాఖ డైరీని సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈరోజు ఏపీజేడబ్ల్యూ డైరీ ఆవిష్కరణకి నేను ఒక ముఖ్య భాగంగా చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తాను. వేదిక అందించిన పెద్దలు సుబ్బారావు గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, చావా రవి గారు కానీ, మిగతా పెద్దలందరూ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మన జర్నలిస్ట్ మిత్రులు అందరి తరఫున అందరికీ నా థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఈ ఏపీజేడబ్ల్యూ వాళ్ళు ఫైట్ చేస్తున్న ఈ అక్రిడేషన్ గురించి ఆ పోరాటం సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరపు నుంచి, అంటే మా ఛానల్ కానీ మా ఎలక్ట్రానిక్ తరపు నుంచి ఏపీజేడబ్ల్యూ సోమసుందరం గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మాత్రం అందరూ కలిసి చేయాలి. అంత మనం ఫ్యామిలీగా ముగించుకున్నాం. ఉపన్యాసాలు ఎక్కువ ఉండవు. మనకు మెయిన్ ఈ మన అర్బన్ డైరీతో పాటు స్టేట్ డైరీని కూడా ఆవిష్కరించడానికి మన ఐజేయూ కార్యదర్శి గారిని రాష్ట్ర నాయకత్వం ఆహ్వానించింది ప్రత్యేకంగా. తర్వాత ఈ సంవత్సరం మనం అదనంగా క్యాలెండర్ని కూడా ముద్రించాం. యూనియన్ పేరుతోటి ప్రత్యేకంగా మన యూనియన్ ఖర్చుతోటే ముద్రించాం. ఎవరో క్యాలెండర్ మన ఇంట్లో తగిలించుకునే బదులు మన యూనియన్ క్యాలెండర్ మన ఇంట్లో తగిలించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో క్యాలెండర్ కూడా ప్రత్యేకంగా ముద్రించడం జరిగింది. ఆ క్యాలెండర్ కూడా ఈ సభలో ఆవిష్కరించుకున్నాం. హృదయంలో
ముందుకు వచ్చి మనకి సహకరించినటువంటి రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డైరీకి ఉన్నటువంటి ప్రాధాన్యత మనలో చాలామంది సీనియర్స్ తెలిసిన విషయమే. డైరీల ద్వారా మరి ఎందరో ప్రముఖ వ్యక్తుల జీవితాల్లోని ప్రధాన ఘట్టాలు వెలుగులోకి వచ్చాయి. వారు రాసుకున్నటువంటి డైరీలో వారు దినచర్య ఏమిటి, వారి జీవితంలో ముఖ్యమైన అదంతా కూడా నేను చూశాను కాబట్టి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడం సంక్షేమంగా ఉంటుందని భావించి ఈ సందర్భంగా ఆయన పేరు నేను ప్రస్తావిస్తున్నాను. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 84 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 4 ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి 2 వాహనాలు సీజ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 61వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిందని వెల్లడి. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరానికి ₹1,00,000 విరాళంగా ఇచ్చిన యాచకుడు అభినందించిన మందిరం గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్న జనసేన నేత మహేష్. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింలకు పెద్దపీట వేస్తామని ప్రకటన. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.